ఫ్రెండ్స్ ముందుగా పిక్సార్ట్ యాప్లో అయితే బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా సో కింద యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేసి సో మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నేను ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఎరేజ్ చేసుకున్నాను. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడం ఎలానో తెలియకపోతే నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు యాడ్ ఫోటో ఆప్షన్లో వెళ్ళి ఈసారి వాల్ పేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ మెటీరియల్స్ అంతా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. సో నా కంటెంట్ మీకు క్లియర్గా అర్థం కావాలంటే సో వీడియోని క్లారిటీలో పెట్టి సో కంప్లీట్గా చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా సో ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేసి సో ఇక్కడ చూసుకోవచ్చు మూవ్ డౌన్ అని ఉంటుంది. సో మూవ్ డౌన్ అని ఒకసారి క్లిక్ చేస్తే సో ఆ లేయర్ అనేది సో వాల్ అనేది మన బ్యాక్గ్రౌండ్ వెనకాలకి అయితే వచ్చేస్తుంది, మోడల్ బ్యాక్గ్రౌండ్ వెనకాలకి. సో ఇప్పుడు చూసుకోవచ్చు సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పర్ఫెక్ట్గా ఎరేజ్ కాలేదు. సో నేనే పర్ఫెక్ట్గా ఎరేజ్ చేయలేదు, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఈ పార్ట్ అయితే మిగిలిపోయింది. సో దీన్ని ఎరేజ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఎరేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేసి సో మళ్ళీ ఎరేజ్ అని క్లిక్ చేసి హార్డ్నెస్ అయితే 100% పెట్టుకోండి. సైజ్ని కొంచెం సో మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని సో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా. సో దీన్ని సింపుల్గా ఇలా ఎరేజ్ అయితే చేసుకోవాలి. సో నేను సో మీకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడం ఎలానో సో కొన్ని వీడియోస్ అయితే చేశాను, ఆ వీడియోస్ చూడండి. ఇంకా ఫేస్ని ఎలా స్మూత్ చేయాలి సో చాలా ట్యూటోరియల్స్ అయితే చేశాను ఫ్రెండ్స్, కొంచెం చూడండి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఈ ఎడిటింగ్ పిఎస్సిసిలో కూడా చేసుకోవచ్చు. సో కొంతమందికి పిఎస్సిసి డౌన్లోడ్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతుంది, అందుకే నేను ఇది పిక్సార్ట్లో చూపిస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి గైస్, మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మీకు మంచి మంచి ట్యూటోరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు సపోర్ట్ చేయడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఫోటో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే సో నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో అప్పుడు నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. సో వీడియోస్ అయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి. సో ఇలా అయితే పర్ఫెక్ట్గా ఎరేజ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతే కంటెంట్ అనేది సగమే అర్థమవుతుంది కదా. సో అందుకే నేను వీడియోని పూర్తిగా చూడమని చెప్పేది. సో ఇలా సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే యాడ్ ఫోటో ఆప్షన్లో వెళ్ళి సో ఇది రియలిస్టిక్గా లేదు కాబట్టి షాడోని అయితే యాడ్ చేసుకొని సో ఇలా జూమ్ చేసుకొని రీసైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఒక ట్రిక్ అయితే ఉంటుంది. సో దీన్ని మూవ్ డౌన్ అని క్లిక్ చేయాలి. సో మళ్ళీ డూప్లికేట్ లేయర్ చేసుకుంటే సో మళ్ళీ ఇంకోటి ఇలాంటి కాపీ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని ఇలా రీసైజ్ చేసుకుంటే సో మ్యాచ్ అయిపోతుంది. సో ఇలా సింపుల్గా క్లియర్గా ఇలా మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సో ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ ఫోటో ఆప్షన్ అని క్లిక్ చేసి సో సింపుల్గా రైట్ ఐకాన్ అయితే క్లిక్ ఇస్తే సో అది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు నేమ్ రాసుకోవచ్చు, మీకు నచ్చిన నేమ్ అయితే మీరు రాసుకోవచ్చు. అండ్ దీని కలర్ వచ్చేసి సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మ్యాచ్ అవ్వడానికి నేను లైట్ బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని మళ్ళీ యాడ్ ఫోటో ఆప్షన్లో వెళ్ళి సో ఈసారి లైట్ పేజ్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దీని బ్లెండింగ్ మోడ్ని సో ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్లో పెట్టుకొని సో ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా డ్రాగ్ చేసుకొని సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు సింపుల్గా అందరూ నార్మల్గా ఇమేజ్ని సో ఈ ఆప్షన్ ద్వారా సేవ్ చేస్తారు. సో ఇది రాంగ్ మెథడ్ అన్నమాట ఇమేజ్ని సేవ్ చేయడానికి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇమేజ్ని సేవ్ చేసుకోవాలంటే డ్రా టూల్లో వెళ్ళి సో లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసి సో పైన 3 డాట్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది హెచ్డి క్లారిటీలో సేవ్ అయిపోతుంది. సో ఇంకా మీకు ఇది పర్ఫెక్ట్ లుక్ రావాలంటే లైట్ రూమ్లో కొంచెం కరెక్షన్ ఇస్తే సో పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే సో క్వాలిటీ కంటెంట్ అయితే ఇంకా మీకు ప్రొవైడ్ చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.